భుజగశయనం పద్మనాభం సురేశం స్వాకారం గగనదృశ్యం మేఘవర్ణం శుభాంగం. ఏమిటి నాయనా, సిటీ నుంచి ఎప్పుడొచ్చావు? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏమిటి విశేషం ఏమిటి? పంతులు గారు, నాకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం హుండీలో వేస్తానని మొక్కున్నాను. ఇలా మొక్కున్నాను లేదో నెల రోజుల్లోనే ఉద్యోగం వచ్చేసింది. జీతం నెలకు 25,000. చాలా మొదటి నెల జీతం కూడా తీసేసుకున్నాను. సంతోషం నాయనా, శుభం. స్వామివారికి సమర్పించి వెళ్ళు. మొత్తం ఇచ్చేస్తే టైట్ అయిపోద్దేమో. స్వామి, నా శాలరీ మొత్తం 25,000. అందులో మొదటి ఇన్స్టాల్మెంట్గా 5,000 ఇస్తున్నాను. రాఘవ, నన్నే? అవును, నిన్నే. జీతం 25,000 హుండీలో వేస్తానని ఒప్పుకొని 5,000 వేస్తావు. తప్పు కదూ? వెయ్యను అంటే నీ 3 నామాలు నీకే పెట్టినట్టు. వేస్తాను. 5 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున 5 నెలల్లో వేస్తాను. అంటే దాన్నే EMI అంటారు. అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఈజీ మెథడ్ ఫర్ ఇండియన్స్. ఓకేనా? ఓరి దుర్మార్గుడా, ఈ EMIని నాకు కూడా అంటగట్టారా? మేము అంటగట్టడం ఏంటి స్వామి? అసలు EMIని మొట్టమొదట భక్తులకి అంటగట్టిందే నువ్వు. నేనా? లేకపోతే మేమా? ఇప్పుడు శ్రీనివాస కళ్యాణానికి ఆయన ఖర్చునిచ్చింది కుబేరుడే కదా. దాన్ని ఎప్పటిలోగా తీరుస్తానని చెప్పారు? కలియుగాంతం లోపున. అది EMI కాదా? హలో, మా EMIకి ఒక లిమిట్ ఉంటుంది, కానీ మీ EMI అన్లిమిటెడ్. అసలు EMI మొదలుపెట్టిందే నువ్వు. అసలు EMIకి సెంటర్ పాయింటే నువ్వు. గోయిందా గోయిందా. అవురా? నరేంద్ర, చూడవయ్యా. సార్, పాయిజన్ తీసుకున్నట్టున్నారు సార్. వీళ్ళ చేతులకి అన్నం మెతుకులు అంటుకోలేదు. అవును సార్. అయితే ఇది ఎవరో కావాలని చేసి ఉంటారు. ఇది సూసైడ్ కాదయ్యా, కన్ఫర్మ్. తెలిసిన వాళ్ళే ఎవరైనా అన్నంలో విషం కలిపి చంపేసి ఉంటారు. ఇంట్లో ఈ ఫోటో దొరికింది సార్. నో డౌట్, ఇది ఖచ్చితంగా వీడు చేసిన పని. వీడు ఎక్కడున్నాడో పట్టుకొని అరెస్ట్ చేయండి. ఈ బాడీస్ పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. అలా అవునా? వేసుకోలేవా? ఇది ఎత్తి కొడుతుంది. ఏదో బాగున్నట్టుంది. బాగుంది. బటన్ లేండి. బాలే. ఏ తప్పక ఈడొకడు నా మీద వస్తుంది. పడుకో. మో నాకు చెప్పగా అర్థగారిని పద.
బాగుందిరా. సూపర్ గా ఉంది మావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్. మేడం, ముగ్గురు కస్టమర్స్ వచ్చారు. షూర్ మేడం. ఓకే, వెల్కమ్ సార్. మీరు న్యూ కస్టమర్ సార్? yes. 1 minute, మేనేజర్ గారికి చెప్తాను. సార్, కస్టమర్స్ వచ్చారు, పంపించమంటారా? ఓకే సార్. సార్, మేనేజర్ గారు రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్ యూ కంఫర్టబుల్ ఇంగ్లీష్, హిందీ ఆర్ తెలుగు? మదర్ టంగ్ తెలుగు. మదర్ ఫాదర్ అనే వర్డ్స్ ఇక్కడ వాడకూడదు. ఇక్కడ ఓన్లీ గర్ల్స్ మాత్రమే. సార్, అంటే మాతృభాష తెలుగు అని చెప్పినాడు సార్. ఓహో, ముందుగా మీరు మా కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నందుకు ధన్యవాదములు. డబ్బులు తీసుకోకుంటే ధన్యవాదాలు ఏదో మీకే చెప్తాం కదా సార్. అది సరే, మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే మీరు ఎలిజిబుల్లో కాదో ఒకసారి చెక్ చేసి చెప్తాను. సార్, కార్డుకి ఎలిజిబుల్లో కాదో చూడాలి కానీ కార్డ్స్ ఎలిజిబుల్ కాదో చూడమేంటి సార్? కార్డు ఎలిజిబుల్ అయితేనే కార్డ్స్ అలాట్ చేస్తాం. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్. ఇదిగోండి సార్. నోర్మి, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. మొత్తం అయిపోతుంది అంటావా? ఏమోరా, ఉండండి. కంగ్రాట్స్ సార్, మీరు ముగ్గురు ఈఎంఐ ప్రాసెస్కి ఎలిజిబుల్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే వెళ్ళొచ్చా సార్? వెయిట్, ముందు స్లాట్ బుక్ చేయాలి. ఎంక్వైరీ ఆపి ఎంట్రీ పాస్లు ఇచ్చేయండి సార్. అవును సార్. ఇది ఎంక్వైరీ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు ముగ్గురు 9 months ఈఎంఐకి ఎలిజిబుల్. ముగ్గురికి కలిపి ఒకే స్లాట్ బుక్ చేయమంటారా లేక విడివిడిగా బుక్ చేయమంటారా? సార్, ఇంతకు ముందు మీ ఆఫీస్ ఉగాండాలో ఉండేదా? వీఆర్ ఇండియన్స్, విడివిడిగా బుక్ చేయండి. ఇండియన్స్కి ఊపు తక్కువ అనుకుంటా. అది మీకా? సార్, టైం ఎక్స్టెన్షన్, గ్రేస్ పీరియడ్ లాంటివి ఏమైనా ఉంటాయా సార్? అలాంటివి ఏమి ఉండవు. ఉన్న టైంలోనే మ్యాక్సిమం 6 కొట్టుకోవాలి. మీరు ఫోర్స్ కొడతారా డక్అవుట్ అవుతారా అనేది మీ ఇష్టం. అంటే ఒక్కోసారి పిచ్చి ప్రాబ్లం కూడా ఉంటుంది కదా సార్. అది చూడండి సార్, ప్రాబ్లం ఏమీ లేదు. కొట్టుకున్న వాడికి కొట్టుకున్నంత, అది వాడి కెపాసిటీ. పిచ్చి ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఇచ్చిన టైం కంఫర్ట్ చేసుకోవాలంతే. కానీ బాల్ మీద బ్యాట్ మీద పిచ్చి మీద ఆధారపడి ఉండదు. మా పిచ్ ఎప్పుడు మీకు అనుకూలమే. మీకు ఇచ్చిన టైంని కంఫర్ట్ చేసుకోవాలి. కానీ ఇంకో కండిషన్, ఈ విషయం సీక్రెట్గా ఉంచాలి. పబ్లిక్కి తెలిస్తే మాది పాత పద్ధతే, పట్టించుకోరు. మీరే పబ్లిసిటీ అవుతారు, పరువు పోతుంది, లైఫ్ రిస్క్లో పడుతుంది. అది సరే, స్లాట్ ఏ టైంలో బుక్ చేయమంటారు? 11 AM, 2 PM, 6 PM, 10 PM. నో, 10 PM పోలీస్ రైడింగ్ ఉండొచ్చు, కష్టం. అది 6 PM కి ట్రాఫిక్ జాము, ట్రాఫిక్ వల్ల టైర్డ్ అయిపోవచ్చు. 2 PM కి అయితే అప్పుడే లంచ్ చేసి వచ్చింటాం కదా, హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అవును సార్. పని చేయండి సార్, 11 AM మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఆ టైంలో ఫిక్స్ చేయండి సార్. అది కరెక్ట్ సార్. గుడ్ ఐడియా. ఓకే, రేపు 11 AM కి స్లాట్ బుక్ చేశాను. కరెక్ట్ టైంకి ఇక్కడ ఉండాలి. హాఫ్ అన్ అవర్ ముందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నిన్న జరిగిన ఫ్యామిలీ సూసైడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఆ అమ్మాయి భర్తకు సంబంధించిన డీటెయిల్స్ కూడా గ్యాదర్ చేశాం సార్. కానీ అది సూసైడ్ కాదు సార్. వాడే ప్లాన్ చేసి భార్య పిల్లలు ఇద్దరిని చంపేశాడు సార్. కానీ అతని పర్సనల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తే అతనికి ఎలాంటి అలవాట్లు లేవు సార్. అప్పులు కానీ ఫైనాన్షియల్ ప్రెజర్స్ కానీ అటువంటివి ఏమీ లేవు సార్. సాధారణంగా సూసైడ్ అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదంటే లవ్ అఫేర్స్ ఉంటాయి. మరి అలాంటివి లేకపోతే ఇదేలాగా? అసలు వీళ్ళ హస్బెండ్కి సార్ కూకట్పల్లి సూసైడ్ చేసుకున్నాడండి సార్. మళ్ళీ ఇంకోట? ఏముంది? ఈఎంఐ కట్టలేక చనిపోతున్నాను సార్. ఈఎంఐ కట్టలేక చచ్చిపోయాడా?
ఇతనికి అప్పులు ఏమైనా ఉన్నాయా? లేదు సార్. హలో, మన చనిపోయిన భర్త సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్. సూసైడా? సరే, వాడి బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఆ సూసైడ్ నోట్ నాకు వాట్సాప్లో పంపించండి. ఓకే ఓకే సార్. నేను వెంటనే బయలుదేరుతున్నా. సార్ రైట్. ఆ ఈఎంఐ ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి బాడీ మొత్తం ఏదో తెలియని ఫీలింగ్ తో ఉందిరా. అది బాడీ తెలుస్తుంది కానీ మనసుకు తెలియట్లా. రే, జీవితంలో ఓ రోజు గుర్తు పెట్టుకోవాలంటారు కదా, అది రేపై ఉండాలిరా. నిజమే రే. పెళ్ళాము లవర్ అయితే వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు ముఖ్యం, కానీ ఇక్కడ మన సాటిస్ఫాక్షన్ ముఖ్యం. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చేయాలా. మళ్ళీ తినేదాకా ఆకలి కాకూడదు అన్నట్టు తింటారు చూడు, అట్లా తిందాం. అలాగే తిందాం. లోపల అస్సలు మాట్లాడకూడదు మావా. మాట్లాడిస్తే టైం వేస్ట్ అయిపోయిందని చెప్పి పంపించేస్తారు. అవునరా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు మావా. వేస్ట్ చేయొద్దురా. అందుకే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే యూట్యూబ్ లో సమరం గారి వీడియోస్ చూద్దాం. మన ప్రిపరేషన్ కి పనికి వస్తుంది. ఏ టైంకి ఏ ఫుడ్ తినాలా, యోగా, మెడిటేషన్ ఇట్లాంటి వీడియోస్ చూద్దాం. ఎక్కువసేపు చేయొచ్చు. అలాగే. డన్ డన్. సార్, ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు చెక్ చేస్తే అప్పులేం లేవు సార్. ఇప్పుడు ఇదంతా లీగల్ ప్రొసీజర్ కదా సార్. ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ లేకుండా సార్, ఇల్లీగల్ గా లోన్ శాంక్షన్ చేసే కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇల్లీగల్గా లోన్స్ ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి కంపెనీలు ఏవే ఉన్నాయో వాటి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకురండి. ఓకే సార్. మీరు బయలుదేరచ్చు. సృజన, ఐ లవ్ యూ రా. తిన్నావారా? తీసుకోండి సార్. మీకు 11 o'clock స్లాట్ బుక్ అయింది. ముందెవరు వెళ్తారు? వెళ్తానని చెప్పాను కదా. ఏంట్రా నేను ఈ విషయంలో పెద్దోళ్ళు ఫస్ట్ రా. చిన్నపిల్లని ముందు పంపిస్తారుగా. అరే, అది స్కూల్ కి టెంపుల్స్ రా. ఇలాంటి విషయాల్లో పెద్దోడే ఫస్ట్. ఓకే సార్, మీరు రిలాక్స్ అవ్వండి. నేను ఒక్కొక్కరిని పంపిస్తాను. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఓకే ఓకే. నేను బుక్ చేసుకున్న హాఫ్ అన్ అవరే కదా. హ్యావ్ యూ నైస్ డే అంటావు. హాఫ్ అన్ అవర్ ని ఫుల్ డే గా ఎంజాయ్ చేయమంటున్నాను. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అర్ధ గంటకే ఆవేశపడిపోతున్నారంటే ఫుల్ డే ఇచ్చిన ఆత్రం తగ్గలే లేదు కదా. అంటే ఆవేశం అలాంటిది. సుజనాతో మాట్లాడుకోండి. చూస్తా. సృజన, వీళ్ళు బాగా ఆకలి మీద ఉన్నారు. సృజన, 3G 1.2 డ్రాప్ అయ్యింది. మిగిలింది 2Gఏ. ఎలా పని చేస్తుందో చూడాలి. అరే మామ, మనం 2G అంటరా? 2G ఏంద్రా? 2G మన హై స్పీడ్. డేటా ఆన్ చేస్తేనే కదా నెట్ ఎంత స్పీడో తెలిసేది. అయినా డేటాతో మనకేం పండరా, మన దగ్గర వైఫై హాట్స్పాట్ ఉంది. అంతేగా. సృజన, అంతేనా? అరే మామ, ఎంతసేపు రా? ఇంత మనకేం పడలే. రాలేదే. అరే మామ, త్వరగా వస్తే బాగుండ్రా. ఎందుకురా తొందరపడతావు? ఓ 10 నిమిషాలు తట్టుకోలేవా? అయినా పోయింది మనోడే కదా, ఎంజాయ్ చేయని. మామా, నా ఎడం కన్నా అదురుతుంది మామా. నాకు భయం వేస్తుంది మామా. మాటనా? ఒకసారి కను ఇప్పుడు తగ్గుతుందిలే. సృజన, చెప్పానుగా 1.2 వీక్. అరే మనోడు వచ్చాడు మామా, మనోడు వచ్చాడు. అప్పటి నుంచి పోతాను ఓ ఎగురుతాండావు కదా. మామా నువ్వు వెళ్ళు మామా, నేను ఎన్న చెట్టుని తాగుతాను. సృజన, చెప్పానుగా. అదిరిపోయింది అదిరిపోయింది. ఎట్టుందిరా లోపల? సూపర్ కోఆపరేషన్ రా. థ్యాంక్ యూ సుజనా. చూస్తావేంటి? ఆ మ్యాటర్ ఆ పైన పైన పెట్టా. నీకు కూడా ఉంచాను. సృజన, ఇంకిక్కడ 1GBయే మిగిలింది. నీ గురించే చెప్తున్నాడు. మామా, నాకు భయం వేస్తుంది మామా. భయం ఎందుకురా? అందుకేగా ఇది ఇచ్చారు. ఓకే మామా, నన్ను చూసి నేర్చుకో. వెళ్ళాడు లేదు. సృజన, నీకు తెలుసా ఇక్కడ 3 సిమ్ములు బాగా యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడే ఫస్ట్ సిమ్ లోపలికి వెళ్ళింది. అయినా సిమ్ము సెల్లో పెడితేనే కదా హై స్పీడో 3Gనో 4Gనో మనకి తెలిసేది. లాస్ట్ 10 నిమిషాలు
అప్పుడే వచ్చేసా? రోజు అలవాట్లలాగా చేతికి పని చెప్పాను మావా. ఎక్కడ? బాతుల్లో మావా. హాయ్ ఫ్రెండ్స్, చివరిగా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను సూసైడ్ చేసుకుంటున్నా. మీ జీవితం ఈఎంఐల జోలికి వెళ్ళి నా జీవితంలో తలకిందులు అవ్వకూడదని వీడియో తీసుకుంటూ తలకిందులుగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. ఐ మిస్ యూ ఫ్రెండ్స్. ఇదేంటయ్యా, తలకిందులుగా ఎలా సూసైడ్ చేసుకున్నాడు? ఇతను పెద్ద ఆర్టిస్ట్లా ఉన్నాడే. చనిపోతూ చనిపోతూ రక్తంతో ఈఎంఐ అని రాసి మరీ చనిపోయాడు. సార్, వీడు ఫోన్లో వీడియో షూట్ చేసుకుని మరీ చనిపోయాడు సార్. నేను సూసైడ్ చేసుకుంటున్నా. మొబైల్లో షూట్ చేసుకుని మరీ చనిపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. సరే, బాడీ దింపించి వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో చెక్ చేయండి. ఓకే, దించండి అయ్యా తొందరగా. అలాగే సార్. సార్, ఏ నరేంద్ర, నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయిన స్టూడెంట్ పేరెంట్స్ సార్. నమస్కారం. రండి. నమస్కారం సార్. మీ అబ్బాయికి జరిగిన దానికి ఐఎమ్ సారీ. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు సార్. మీ అబ్బాయి అలా చేసుకోవడానికి ఏమైనా కారణాలు తెలుసా? వాడికి చిన్నప్పటి నుంచి ఏది అవసరమైనా ఏది కావాలన్నా మాకే చెప్పేవాడు. ఉన్నదంతోనే సరిపెట్టుకునేవాడు సార్. ఈ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనో, ప్రైజ్ మనీతో తెచ్చుకున్నానో, ఆన్లైన్లో ఆఫర్లో దొరికిందనో ఇలాంటి ఏమైనా చెప్పాడా? చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా వాళ్ళ నాన్ననే అడిగేవాడు సార్. వాడిగా ఏది తెచ్చుకునేవాడు కాదు. వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గర నుంచి మనీ ఏమైనా అప్పు చేశాడా? అప్పు చేయాల్సిన అవసరం వాడికి ఏం లేదు సార్. ఒకవేళ అప్పు చేసినా మాకు తెలియకుండా చేయడు సార్. మిగతా విషయాలేం మాకు తెలియదు సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. ఓకే ఓకే, మీరు ధైర్యంగా ఉండండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నేను చెప్తాను. నరేంద్ర, వెళ్ళి పంపించు. ఓకే సార్. తల పట్టేసింద్ర బాబు, రాత్రి ఎక్కువైపోయింది. అమ్మో, 1వ తారీఖు. వీళ్ళిద్దరేరి నిన్ను వస్తున్నా. ఈఎంఐ డేట్ వచ్చేసిందిరా. ఇంత ప్రశాంతంగా యోగా ఎలా చేస్తున్నావురా? ఆ టెన్షన్ తట్టుకోలేకే కదరా అయ్యాసనం వేసా. అవునా? ఇంతకీ ఈ ఎదవేడి బాత్రూమ్ లో ఉన్నాడు. రే రే, ఏంటి మావా? ఈఎంఐ కట్టే డేట్ వస్తే అంత ప్రశాంతంగా బాత్రూమ్ ఎలా వస్తుందరా? ఇది ప్రశాంతంగా వచ్చిన బాత్రూమ్ కాదు మావా, టెన్షన్ తో వచ్చిందే. సర్లే, ముందు బయటకు వచ్చి తగలాడు. రే, ఫోన్ ఇట్టా అనకపోతే ఎవరికైనా కాల్ చేసి డబ్బులు అడగొచ్చు కదా. జస్ట్ వెయిట్ ఎ మినిట్. నువ్వు కూడా ఎవరికైనా ఫోన్ చేసి అడుగు. రే బావా, అర్జెంట్ గా డబ్బులు అవసరం ఉందా? అది హలో మావా, కొంచెం డబ్బులు హౌస్ ఈఎంఐ ఉందంట్రా. అరే బావా, ఏం లేదు, చిన్న అమౌంట్ కావాలి. హలో కారు మావా, కొంచెం డబ్బులు కావాలి మావా. హలో మావా, ఏమైందిరా? మాట్లాడుతుంటే కట్ చేస్తాడు మావా. ఈ ప్రపంచంలో మనకే కాదు, ప్రతి ఒక్కరికి ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం రా? రే, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది.
మా బాబాయ్కి ఫోన్ చేసి ఓ క్వార్టర్ కొట్టించామనుకో ఈఎంఐకి సొల్యూషన్ చెప్తాడు. అయితే అర్జెంట్ ఫోన్ చేయి. ఒక్క నిమిషం. హలో బాబాయ్. ఫోన్ చేసాడు. హలో రే నేనురా, నాకు కొంచెం అమౌంట్ కావాలరా. ఎంతరా? కొంచెం ఎక్కువే కావాల్సి వస్తుంది. సరే చూద్దాంలే. థ్యాంక్స్ రా. హలో. అదేరా అమౌంట్ గురించి పొద్దున మాట్లాడుకున్నాం కదా, ఏమైందా అని. ఈ టైంలో ఫోన్ ఏంట్రా? ఫోన్ పెట్టే. హలో. అదేరా ఇందాక ఫోన్ చేశాను కదా, ఆ అమౌంట్ ఏమైందా? ఎన్నిసార్లు చెప్పాలరా? ముందు నువ్వు ఫోన్ పెట్టే. అరే అరే అది కాదురా. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు. కత్తి ఇక్కడ పెట్టాను, ఏమైందబ్బా? కూరగాయలు ఏమయ్యాయి? గుడ్ మార్నింగ్. ఒరే మీకు దండం పెడతాను రా, నాకున్న ఈఎంఐలే నేను కట్టుకోలేకపోతున్నాను రా. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందిరా, పేరు ధనలక్ష్మి. మీరు కరెక్ట్గా వడ్డీ కడతారంటే ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను. కరెక్ట్గా కడతాం. సరేనా? సరే రండి. అయిపోయింది పని. అక్క నా పేరేంట్రా? ధనలక్ష్మి అక్క. ధనలక్ష్మి కాదురా, దమ్మున్న లక్ష్మి. నేను పాన్ ఎప్పుడేస్తాను రా? నీ కోపం వచ్చినప్పుడు అక్క. నా కోపం ఎప్పుడు వస్తుందిరా? ఎవరైనా వడ్డీ టైంకి కట్టకపోతే అప్పుడు నేను ఏం చేస్తా? అక్క అక్క నన్ను క్షమించక్క, టైంకి అందుకే వడ్డీ కట్టలేకపోయాను. ఈసారి టైంకి కట్టేస్తానక్క. రే ఆ ఉంగరం బయటికి తీరా. నువ్వు కరెక్ట్గానే విన్నావు, ఉంగరం తీరా. నమస్తే అక్క. నమస్కారం. ఏ తంబి మంచుకున్నావా? నీ దేవల్ల బాగున్నానక్క. అక్క వీళ్ళు నా ఫ్రెండ్స్ అక్క, క్లోజ్ ఫ్రెండ్స్ అక్క. మా వాళ్ళకి కొంచెం డబ్బు అవసరమే, నీ దగ్గర తీసుకొచ్చానక్క. నీకు బాగా కావాల్సిన వాళ్ళ? బాగా అంటే బాగా కావాల్సిన వాళ్ళు. రేయ్ వాళ్ళకి ఎంత కావాలో ఇచ్చి పంపించు. తంబి నా వడ్డీ గురించి నా గురించి తెలుసు కదా, జాగ్రత్తగా ఉండు అని చెప్పానక్క. థ్యాంక్స్ అక్క. నగరంలో రోజు రోజుకి స్టూడెంట్స్ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న ప్రతి స్టూడెంట్ దగ్గర ఈఎంఐ కట్టలేక చనిపోతున్నట్టు నోట్ దొరుకుతుంది. ఇంతవరకు దీనికి కారణాలేమిటో పోలీసులు ఛేదించలేకపోయారు.
ఆగండి, ఉండండి, మరో చెప్తాను. సూసైడ్ సార్. మళ్ళీ సూసైడ్. అవును సార్. EMI. సార్ ఈ కేసు గురించి విషయాలు ఏమిటి తెలుసాయా? సార్ ఈ సూసైడ్స్ వల్ల నగరం భయభ్రాంతులకు గురవుతుంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకోవచ్చా సార్? చూడండి, ఇప్పటి వరకు ఈ సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. ఎలాంటి క్లూజ్ లేవు. మా డిపార్ట్మెంట్ అదే పని మీద ఉంది. త్వరలోనే కేసు క్లోజ్ చేస్తాం. ఓకే, జరండి జరండి. నేను ఈఎంఐలో కొన్న ఫోన్ పోయిందండి. ఎప్పుడు పోయింది? ఏంటి, ఈఎంఐలో ఫోన్ కొన్నావా? అవును సార్. ఎంత పెట్టుకున్నావు? 12,000 సార్. 12,000కి ఈఎంఐ ఏంటయ్యా? ఒకేసారి 12,000 పెట్టుకుంటే నా ఫ్యామిలీ ఎలా బతకాలి సార్? బెంచ్ కార్లు, ఆడి కార్లే ఈఎంఐలో కొనుక్కుంటున్నారు సార్. అవంటే లక్షల్లో ఉంటాయి కాబట్టి ఈఎంఐలో కొన్న అర్థం ఉంది. 12,000కి ఈఎంఐ ఏంటయ్యా? కొద్దిగా ఈఎంఐలో కట్టుకోవచ్చని. ఇలాగే ఈఎంఐలకు అలవాటు పడి కొంటున్నారు, తిరిగి కట్టుకోలేక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. నారాయణ సార్, ఈఎంఐ కేసు ఓకే, ఎందుకైనా మంచిది, ఈయన కొంచెం కనిపెట్టి ఉంచండి. అలాగే సార్. ఆయన చూసుకుంటారులే, మీరు వెళ్ళండి. సరే సార్. సార్ హిమాయత్ నగర్లో ఇంకొకళ్ళు సూసైడ్ చేసుకున్నారండి సార్. ఇంకోట? సార్ రోజు రోజుకి ఈఎంఐ సూసైడ్ కేసులు ఎక్కువ జరుగుతున్నాయి. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సార్? చూడండి, ఈ కేసుని చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు సార్? ఇన్వెస్టిగేషన్లో చనిపోయిన ఏ ఒక్కరికి కూడా ఈఎంఐ టెన్షన్స్ లేవని తేలింది. త్వరలోనే నిజాలు కనిపెడతాం. ఇంకెప్పుడు సార్? ఇప్పటికే సిటీలో 4 ఈఎంఐ సూసైడ్స్ అయ్యాయి. మీరేమో కూల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు. మీ మీడియా వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు ఈ కేసెస్ని సాల్వ్ చేయడం. మా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరూ అదే పనిలో ఉన్నారు. ఓకే ఓకే సార్. ఓకే సార్. అరే సౌఖ్యం, ఎరా లౌక్యం, ఎక్కడికి రా అంత హడావిడికి వెళ్తున్నావు? నా భార్య పుట్టింట్లో ఉంటే దాన్ని చూసి రావడానికి వెళ్తున్నాను రా. మరి నువ్వు? అదేరా, నువ్వు మీ ఆవిడని చూసి రావడానికి వెళ్తున్నావు, నేనేమో మా ఆవిడని తీసుకురావడానికి వెళ్తున్నాను రా. అది పక్కన లేకపోతే నాకు తోచదురా. అదంటే అంత ప్రేమ. మనం ఎంత గ్రేట్ రా లౌక్యం. ఎందుకురా? ఎందుకంటేరా, భార్యలు పుట్టింటికి వెళ్తే ఎవరైనా పక్కదారిలోకి వెళ్ళి పనులు కానిస్తారు, కానీ మనం అలా కాదురా, మనం పర్ఫెక్ట్. అవును, మరి మన భార్యలంటే మనకు ప్రాణం కదా. అలాంటప్పుడు ఎదవేసాలు వేస్తావా? టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం రా, సరేనా? బాయ్ రా, బాయ్. సార్, మీ ఈఎంఐ స్కీమ్ చాలా బాగుంది సార్. మాలాంటి కస్టమర్కి చాలా కంఫర్ట్గా ఉంది. సంతృప్తి కోరుకునే ప్రతి ఒక్కరి కోసమే ఈ ఈఎంఐ స్కీమ్ పెట్టాం సార్. సార్, ఇప్పుడు అన్నింటికి కస్టమర్స్ ఆఫర్స్ ఉంటాయి కదా, మరి మీ ఈఎంఐ పేర్స్ కూడా ఆఫర్స్ ఉంటాయి సార్? ఈ ఈఎంఐ ఆఫరే పెద్ద క్యాష్ బ్యాక్ ఆఫర్ సార్. ఊరుకోండి సార్, మీ అమ్మాయిలు వికెట్ కీపర్ లాంటి వాళ్ళు, కదలకుండా ఉంటారు. మరి మేము రన్స్ కొడుతూ కష్టపడి అటు ఇటు తిరిగే బ్యాట్స్మెన్లం. ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు వస్తుంది, మీకేం వస్తుంది సార్? సార్, నాకు చిన్న డౌట్. టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మరి మాకు ఉంటుందా సార్? ఈఎంఐ ఆఫీస్లో మీరు దేన్నైతే యూజ్ చేశారో దాన్ని ఒక్కదానికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. ఓకే సార్, కస్టమర్కి ఆఫర్ లేకపోయినా అదిరిపోయే ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు సార్, అది చాలు. థ్యాంక్ యూ సార్. మా ఈఎంఐ ఆఫీస్లో దొరికేదే అది సార్. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ ద డే. కంటిన్యూ. ఎస్, కొట్టు కొట్టు. ఏంటి సార్ టాబ్లెట్ వేసుకుంటున్నారు? బీపీఏ, షుగరా? ఎనర్జీ కోసం ఎంకరేజ్ చేస్తుందని వేసుకున్నా. సృజన, ఇక్కడ డేటా బాగా స్లో అనుకుంటాను. ఏమండి, మీరు మీ డేటా ఎనర్జీ ఎంకరేజ్మెంట్ కోసం టాబ్లెట్ వేసుకోవాలి. అదే నా ఎనర్జీ ఎంకరేజ్మెంట్ కోసం నా సృజన ఉంది, తెలుసా? 10 నిమిషాలు ఆగండి. నా ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందో తెలుసా? పంచ కళ్యాణి గుర్రంలా అలా ఉంటది. చూద్దాం. ఎస్, 6 6 6. సార్, ఇక్కడ డౌన్ పేమెంట్ కట్టి డౌన్లోడ్ చేయడానికి వచ్చాను సార్. సార్, ఇక్కడ ఎలా ఉందో తెలుసా పరిస్థితి? నా డేటా డౌన్లోడ్ స్లో కాదు సార్, మీ సిస్టమే స్లోగా ఉందా? త్వరగా పంపించండి.
మీరు ఇప్పుడు వచ్చి టెన్షన్ పడిపోతే ఎలా? మీరే 20 నిమిషాల ముందు వచ్చారు. మిమ్మల్ని ఎప్పుడు లోపలికి పంపించాలన్నది మాకు తెలుసు కదా, అప్పుడే పంపించాలని మాకు ఉంటుంది కదా. 1 సెకండ్, అప్పటిదాకా దీన్ని నలుపుతూ ఉండండి. తీసుకోండి. అలా నలుపుకోలేకే కదా ఇక్కడికి వచ్చాను. పంపిస్తామండి. పంపించడానికి మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్. తెలివిలేకనో తెలియదు అనుకొని బుక్కైపోయారు లక్కు లేకనో టైమా లేకనో చిక్కుకుపోయారు. ఈ ఇద్దరు దొరికిపోయారు, ఈ ఇద్దరు దొరికిపోయారు, ఈ ఇద్దరు దొరికిపోయారు. దొరికిపోయారు, ఇద్దరు బుక్కైపోయారు. ఈ అగ్గిపెట్టి మీద ప్రమాణం చేసి నన్ను ఇక్కడ చూసినట్టు ఎక్కడ చెప్పకే. అదే అగ్గిపెట్టి మీద ఒట్టేసి నన్ను ఇక్కడ చూసావని ఎవరికి చెప్పుకు. నువ్వే ఒట్టు. అయినా నువ్వేంటి ఎక్కడున్నావు? ఏం చెప్పమంటావురా, నా బాధలు ఎవరికి చెప్పుకోలేదు. ఏమైందిరా? నా భార్య నాతో ఉండడం కంటే టిక్ టాక్ లోనే ఉంటుంది. టిక్ టాక్ లో ఒకసారి చూడు. మొగుడు కంటే వీళ్ళకు టిక్ టాక్లే ఎక్కువైపోయి 24 గంటలు టిక్ టాక్ లోనే ఉంటుంది ఇది. ఏమే ఈ టిక్ టాక్ వల్ల ఉపయోగం ఏంటే? అన్ని ఉపయోగాల గురించి చేయకూడదండి. ఏమో సీరియల్లోనూ సినిమాల్లోనూ అవకాశం రావచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్లు కూడా అవుతున్నారు తెలుసా? తిని తొంగుంటే మనిషికి గుడ్డికి తేడా ఏముంటది? మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. కళాపోషణ కాదే, మాకిక్కడ కళ్ళు పోతున్నాయి. మీ చాదస్తాలు చూస్తుంటే జీవితాల మీద విరక్తి పుడుతుంది. ఈ టిక్ టాక్ ని ఎవరు కనిపెట్టాడో కానీ వాడికి తీసి పెట్టాలి. ఏంటది? అదే వాడి వీడియో తీసి వాడికే పెట్టాలి అంటున్నా. ఓసే దీనికి ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు ఏమి ఇవ్వరే? రా పడుకుందాం. మీరు పడుకోండి, నేను టిక్ టాక్ చేసుకోవాలి. ఓసే సోషల్ మీడియాలో కోటి టిక్ టాక్ల కాంటెస్ట్ నీకే ఇచ్చినట్టు రాత్రింబౌలు అదే పనిలో ఉన్నావేంటే? అప్పుడప్పుడు నాతో కూడా సంసారం చేయవే. రావే పడుకుందాం. మీరు పడుకోండి, నేను రాను. ఇదిగో నువ్వు పడుకోలేదనుకో, ఇప్పుడు నేను టిక్ టాక్ చేయనివ్వను. మీరు చేయనివ్వకపోయినా నేను కోటి టిక్ టాక్లు పూర్తి చేసి తీరుతాను. ఎక్కడ చేస్తావు? మా పుట్టింట్లో. పుట్టింట్లోనా? ఒసేయ్ ఒసేయ్ కళ్యాణి, టిక్ టాక్ కోసం మొగుడినే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదిరా. సరే నాకంటే టిక్ టాక్ నువ్వు ఎందుకు వచ్చావురా? నీ పిల్లం టిక్ టాక్ లో ఉంటే నా పిల్లం పబ్జీలో ఉందిరా. పబ్జీనా? నువ్వు ఒకసారి ఇటు చూడు. రా రా చంపే. కమాన్ కమాన్ కమాన్. రా 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 చంపే. కమాన్ కమాన్ కమాన్. రా 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 చంపే. ఇన్నాళ్ళు పిలిచింది, ఈరోజు నా పంట పండింది. విశాఖపట్నంలో విక్రాంత్ సిప్ అంత ఉన్నావు కదే, నేను నిన్ను కొడదామంటే నువ్వు నన్ను కొట్టావంటే? ఏం చేస్తున్నావు ఆ ఫోన్లో? ఆన్లైన్ లో పబ్జీ గేమ్ ఆడుతున్నానండి, డిస్టర్బ్ చేయకండి. నేను నీ లైన్ లో ఉంటే నువ్వు ఆన్లైన్ లో ఉండడం అంటే? నాకు 30 మంది ఆన్లైన్ లో ఉన్నారు. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. కమాన్ కమాన్. ఒసేయ్ నా బాధ కూడా కొద్దిగా గమనించవే. పంపు. కమాన్. ఇదిగో ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే షూట్ చేసేస్తాను. కమాన్. గో. కమాన్. అదిరా నా పరిస్థితి. రైట్, మనం ఇలా చేయడం తప్పు కాదురా. మన తప్పులేదురా. మన భార్యలు ఇలా ఉన్నారు కాబట్టే మనం ఇలా తిరుగుతున్నాం. మన తప్పే లేదు. సర్రా నేను బయటికి వెళ్ళాలి కొద్దిగా, నువ్వు లోపలికి వెళ్ళు. మరి ఆల్ ద బెస్ట్ రా. అదేంటి అప్పుడే చెమటలు పట్టేసాయి? తుడుచుకో, లోపల కోఆపరేషన్ చాలా బాగుంది. ఏరా డబ్బు తీసుకెళ్లిన కుర్రాళ్ళకి వడ్డీ డేట్ గుర్తులేదా? ఫోన్ చేశానక్క ఎత్తట్లేదు. కూరగాళ్ళకి బాగా పోలిసిందన్నమాట. వాళ్ళకి ఫోన్ కూడా చేయొద్దురా, డైరెక్ట్ అటాక్ ఇద్దాం. పండు తీయండిరా. డిఎల్కి వడ్డీ కట్టాల్సిన డేట్ నిన్నటితోనే అయిపోయిందిరా. నా బొంగేం కాదు, ఇప్పుడు ఏం పీకుద్దంట? మరి డిఎల్ ఊరుకుంటుందా?
రే ఊరుకోక ఏం చేస్తుందిరా, ఫోన్ చేస్తే మన ఎత్తాం, ఒకవేళ ఎత్తినా ఊర్లో లేవని చెప్తాం. అయినా ఒరే లేడీ మనల్ని ఏం చేస్తుందిరా, మనం దొరకం అంతే. అరే ఒకవేళ దొరికినా వినయంగా చేతులు కట్టుకొని అక్క అక్క డబ్బులు అడ్జస్ట్ కాలేదక్క అంటాం. దాంతో మనకు టైం ఇచ్చి అది అడ్జస్ట్ అయిపోతుంది. అరే ఈ లోపల మన చదువులు అయిపోతాయి, మనం మన దారిన మన ఊర్లో వెళ్ళిపోతాం. ఇప్పటికి ఒక ప్రాబ్లం క్లియర్. రే ధనలక్ష్మి కాదంట, దమ్మున్న లక్ష్మి అట. తుమ్ము నాకే లక్ష్మి ఏం కాదు. అక్క ఇప్పుడు ఇలా నువ్వు ఇక్కడ ఒక ఫోన్ కొడితే మీ ముందు మేమే ఉంటాగా. రే వీళ్ళకి ఫోన్ చేసినావా లేదా? చేసినామక్క. అంటే అక్క అది ఫోన్ అవుట్ గోయింగ్ లేదక్క. మా వాళ్ళు చేసినప్పుడు నీకు అవుట్ గోయింగ్ కాదురా, ఇన్కమింగ్. అక్క అక్క గురించి తిక్క తిక్కగా వాగుతారా? నేను ఎదురు పడగానే పవర్ స్టార్ లాగా యాక్టింగ్ చేస్తారా? ఏమన్నారా? నేను ఎదురు పడితే వినయంగా అడ్జస్ట్ కాలేదు అక్క అంటే నేను అడ్జస్ట్ వెళ్ళిపోతానా? అది జస్ట్ జోక్ అక్క. చెత్త జోకేం కాదు. నా డబ్బులు రుణమాఫీ చేద్దాం అనుకుంటారా కొడకల్లారా? రే 2 కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకురండి రా. అరే ఆగండి రా. చాలా థ్యాంక్స్ అక్క. చక్కగా పైనుంచి తాగిస్తే చల్లగుంటది, అదే కింది నుంచి తాగించడం అనుకో కొవ్వు దిగిపోద్ది. మార్నింగ్ సార్. మార్నింగ్. వాట్ అబౌట్ ద ఈఎంఐ సూసైడ్ కేసెస్? మొదట సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీని ఎంక్వైరీ చేశాం సార్. వాళ్ళకి అసలు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవని తెలిసింది సార్. అసలు నాకు డౌటు, ఎక్కువగా ఈ సూసైడ్స్కి ఈఎంఐకి సంబంధం ఏంటి? ఎక్కువగా స్టూడెంట్సే చనిపోవడానికి గల కారణం ఏంటి ఈఎంఐలు? సార్ అది స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఇప్పటివరకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. క్లూస్ దొరకంగానే మీకు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాను సార్. పొలిటీషియన్స్ అసెంబ్లీలోను మీడియా వాళ్ళు బయట బాగా గొడవ చేస్తున్నారు సార్. ఈ డిస్కషన్స్ బాగా సీరియస్ అవ్వకముందే ఈ కేసు త్వరగా క్లోజ్ చేయండి. ఓకే? ఓకే సార్. ఆలోచిస్తే చాలా మిస్టీరియస్గా ఉంది. 3 లెటర్స్ EMI, 4 సూసైడ్స్, 4 వారాలు, 28 రోజులు, నో క్లూస్, నో ఎవిడెన్స్. ఈ 3 లెటర్స్ మిస్టరీ ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? వాట్ నెక్స్ట్? ఈఎంఐ కట్టలేక ఇంకో కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆఫీస్ పడకరా ప్లీజ్ రా. నా మాట వినరా. బతకాలని లేదురా. వాడు ఎలాగో వెళ్ళిపోయారా. నన్ను వదిలేరా. రే నేను చచ్చిపోతాను. రే నేను చచ్చిపోతాను రా. ప్లీజ్ రా. నా మాట విను. రే
చూడు మిస్టర్, అసలు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నావు? సార్, ఉద్యోగం దొరకలేదని సూసైడ్ చేసుకోవాలనుకున్నాను సార్. ఉద్యోగం ఏంటి? ఈఎంఐ ఆఫీస్లోనా? సార్, దీని గురించి నాకేం తెలియదు సార్. దయచేసి నన్నేం అడగండి సార్. ఈ విషయం కనుక మా పేరెంట్స్ తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది సార్. దయచేసి నన్ను చావనివ్వండి సార్, చావనివ్వండి. చూడదనా, నేరస్తుల్ని పట్టుకోవడమే కాదు, నిర్దోషుల్ని కాపాడడం కూడా మా బాధ్యత. నువ్వు నిజం చెప్తే నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. సార్, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు సార్. నాకేం తెలియదు సార్, నన్నేం అడగండి. నన్ను చావనివ్వండి సార్, నన్ను చావనివ్వండి. నాకేం తెలియదు సార్, నన్ను చావనివ్వండి సార్, నన్ను చావనివ్వండి. రిలాక్స్ దనా. ఈఎంఐ సూసైడ్ కేసులో నీది ఒకటి. నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. అసలు ఏం జరిగిందో చెప్పు సార్. అసలు ఈఎంఐ అంటే మీరు అనుకుంటున్నట్టు ఫ్యాన్ కి, ఇంటికి, బైక్ కి, స్కూటర్ కి కట్టే మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు సార్. అసలు ఈఎంఐ అంటే అమ్మాయి 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 సార్. Constables! You are under arrest. यत्र नार्यस्ते पूजिता నమస్తే తత్ర దేవతః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు. ఎంత సిగ్గుచేటు యువర్ ఆనర్. ఈ అమ్మాయి ఈఎంఐ మన పవిత్ర భారతదేశంలో స్త్రీలను ఎంతగానో గౌరవించే ఈ దేశంలో ఈఎంఐలో దొరికే వస్తువుల ఈఎంఐలో దొరకటం ఏంటి యువర్ ఆనర్? ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే మన దేశ ఆయువు పట్టైన సంస్కృతి సాంప్రదాయాలు మట్టి కలిసిపోతాయి యువర్ ఆనర్. అలాంటి వాళ్ళ వల్ల ఆడజాతికి అవమానం సార్. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, నా తోటి లాయర్ బెనర్జీ గారు చెప్పినట్లు పవిత్రమైన మన దేశంలో ఒక అమ్మాయి ఈఎంఐలో దొరుకుతుందంటే మనమందరం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. కానీ ప్రతి కథ వెనుక కదిలించే ఒక కారణం ఉంటుంది. ప్రతి గాయం వెనుక మాయ అనే ఒక వ్యధ ఉంటుంది. ప్రతి బాధ్యత వెనుక మోయాల్సిన బరువు ఉంటుంది.
యువర్ ఆనర్, ఈఎంఐ సూసైడ్లన్నిటికీ కారణం కూడా ఈఎంఐ. బాధలు బాధ్యతలు అంటూ అన్నీ చెప్తున్నారు తప్ప వైరల్ అనే ఆ విషయం చెప్పరండి సూర్య గారు. అవి నేరారోపణలు మాత్రమే యువర్ ఆనర్. నా క్లయింట్ సత్య మీద ఆరోపించబడిన వాటిలో నిజ నిజాలు అందుకోగల సాక్ష్యాల్ని పరిశీలించిన తర్వాతనే తదుపరి విచారణ చేపట్టవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు సరిగా ప్రవేశపెట్టనందున పూర్తి వివరాలు సేకరించడానికి ఒక స్పెషల్ లేడీ ఆఫీసర్ని నియమించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తూ ఈ కేసు విచారణ మార్చి 7వ తారీఖు వాయిదా వేయడమైంది. చూడు సత్య, నీ కేస్ ఫైల్ మొత్తం చూశాను. అసలేం జరిగిందో నువ్వే చెప్పు. నువ్వు నోరు విప్పకపోతే కుదరదు. ప్రార్థనాలయాల్లో సైలెంట్గా ఉండొచ్చు, కానీ పోలీసుల ముందు మాట్లాడాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. చూడు, ఇది ఉమెన్ ప్రొటెక్షన్ సెల్. అమ్మాయిల్ని ఏమీ చేరు కదా అనుకుంటున్నావేమో. నిజం చెప్పించడానికి సివియర్ డిగ్రీలు కూడా ఉంటాయి. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ చీకటి వ్యవహారం? ఈ ర్యాకెట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? కమ్ ఆన్, స్పీక్ అవుట్. ఆడపిల్లగా పుట్టడమే. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందనేవారు. కానీ ఇప్పుడు స్కానింగ్లు చేసి ఆడపిల్ల అని తెలియగానే పురిట్లను చంపేస్తున్నారు. ఆడదాన్ని వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. మరి ఇన్ని తెలుసుకున్న దానివి నువ్వు చేస్తున్న తప్పని తెలుసుకోలేదా? నా అవసరం గురించి చేస్తే తప్పు. కొందరు కామాంధుల అవసరానికి బలైతే తప్పెలా అవుతుంది? కొంచెం వివరంగా చెప్పు. చెప్తాను, కానీ మీ ఒక్కరి ముందు కాదు, మొత్తం మీడియా ముందు. నేను మోసం చేసిన అమ్మాయినని అందరికీ తెలిసింది, కానీ నేను మోసపోయింది మీలో ఎవరికి తెలుసు? ఆడదాని బాధ ఆడదే అర్థం చేసుకుంటుందంటారు. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్ని ఛానల్స్ ముందు నిజం నిర్భయంగా చెప్తాను, ప్లీజ్. సార్, ఈఎంఐ కేసుకి సంబంధించి సత్య మీడియా ముందు మాత్రమే నిజాలు బయట పెడతానంటోంది. ఏం చేయమంటారు సార్? ఓకే, ప్రొసీడ్. ఓకే ఓకే సార్. బ్రేకింగ్ న్యూస్. వారం రోజులుగా సంచలనం రేపుతున్న ఈఎంఐ సత్యను మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కేసు మళ్ళీ ఏ కొత్త మలుపు తిరగబోతుందో, అసలు సత్య వెనుకలో ఉన్న సత్యం ఏమిటో తెలియాలంటే చూస్తూనే ఉండండి. పాత్రికేయులకు నా నమస్కారం. భగవంతుడు నన్ను అమ్మాయిగా పుట్టించాడు, కానీ కొందరు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు నన్ను పరిస్థితికి దిగజార్చారు. చిన్నప్పుడు అమ్మా నాన్న ఒళ్ళో పెరగాల్సిన నేను వాళ్ళని కోల్పోయాను. చివరికి మీ ముందులా నిలబడి నా భవిష్యత్తునే కోల్పోయాను. నన్ను మా పిన్ని పెంచి పెద్ద చేసింది. అందమైన పువ్వులతో నా జీవితం మొదలైంది. మాటలన్నీ మౌనమై, చూపులన్నీ గానమై, ఊపిరంత అందమై, ఊహలన్నీ సంద్రమై. ఏం కావాలండి? మిమ్మల్నేనండి. ఏం కావాలి? హలో. మాటలన్నీ మౌనమై, చూపులన్నీ బొకే కావాలండి. బొకే షాప్లో బీర్లు అమ్మరు, బొకేలు అమ్ముతారు. నువ్వు ఉండరా. అయితే ఓకే. ఓకే, చూసుకోండి. చూస్తున్నానండి, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అయితే 4-5 తీసుకోండి సార్. 4-5? అంటే 4 తీసుకుంటే దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అలా అంటున్నాడు. ఓ సరే, నేను చూపిస్తాను రండి. ఓకే.
ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క కలర్ ఇవ్వచ్చు. ఓకే. వైట్ స్వచ్ఛతకి శాంతికి గుర్తు, రెడ్ ప్రేమకి గుర్తు, మరి క్రీమ్ సంతాపానికి గుర్తు, ఓ పింక్ దయకి గుర్తు, ఎల్లో స్నేహానికి గుర్తు, ఆరెంజ్ ఉత్సాహానికి గుర్తు. సరే సరే ఇదంతా కాదు కానీ ఇంతకీ మీ అకేషన్ ఏంటి? ఫ్రెండ్ బర్త్డే అండి. ఓ అయితే ఎల్లో రోజెస్ ఇవ్వచ్చు. రండి. తిరుపతి కొండకి దర్శనానికి వెళ్తే అక్కడి నుంచి రావాలనిపించదు. అలాగే ఆ బొకే షాప్కి వెళ్తే కూడా రాబుద్ది కావట్లేదురా. రే అది దేవుడి సన్నిధానం, ఆధ్యాత్మికం. ఈ బొకే షాప్లో ఏముందిరా? అందం. ఫ్లవర్స్ ఎక్కడైనా అందంగానే ఉంటాయి బాసు, కావాలంటే కొనుక్కోవాలి కానీ అక్కడే ఉండిపోకూడదు. రోయ్ రే నేను చెప్పింది ఫ్లవర్స్ గురించి కాదురా, ఫ్లవర్స్ అమ్మే అమ్మాయి అందం గురించి. ఓహో. రే కొంతమంది వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ క్యారెక్టర్ అర్థమవుతుంది. పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా కనపడుతుంది. కానీ ఆ పూలమ్మే అమ్మాయి ఆ పువ్వుల్లో పరిమళించే సువాసనలా స్వచ్ఛంగా ఉందిరా. ఐ థింక్ ఐ ఇన్ లవ్ విత్ హర్. అంటే మటన్ షాప్లో ఉన్న వాళ్ళందరూ మర్డర్ చేసే వాళ్ళనా నీ ఉద్దేశం? రే నేను అందరి గురించి చెప్పట్లేదురా, ఆ అమ్మాయి గురించి చెప్తున్నాను. ఆ అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను. రియల్లీ? గుండె దారాని లాగుతూ మనసు గాలి పటనగరేస్తుంటే విశ్వాలెన్నో ఇచ్చుకోవా నీ ముందు ఊలముకేవై యుగాలెన్నో నిమిషాలుగా నిమిష చూసి పరిశానై సారీ అండి చూసుకోలేదు. కింద పడితే ఎలా ఏదైనా అయితే? ఇది 10 ఫ్లోర్ అపార్ట్మెంట్, మరి కింద పడితే చచ్చిపోవటానికి. ఆపరా నీ కష్టాలు. వెనకాల నువ్వు ఉన్నావుగా, ఎలా పండిస్తావులే. చెప్పండి ఏ అకేషన్కి బొకే కావాలి? ప్రపోజ్ చేయడానికండి, అదే లవ్ ప్రపోజ్ చేయాలి. రెడ్ రోజ్. రెడ్ రోసెస్ తీసుకెళ్ళండి, బాగుంటుంది. రెడ్ రోజ్ దేనికి గుర్తు? ప్రేమికులకు గుర్తు. ఓ అయితే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోతే దీని బదులు ఇంకొక బొకే ఇవ్వాల్సి వస్తుంది. మా అక్క బొకే ఇచ్చిందంటే అవతల అమ్మాయి ఓకే చెప్పాల్సిందే. సరే పేరు రాసుకోండి. పేరు చెప్పండి. సత్య. సత్యనా? మా అక్క. మీ పేరు సత్య? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఒప్పుకోకపోతే నాకు మరో బొకే ఇవ్వాలి, గుర్తుందిగా? పిన్ని సరే మరి నాకు లేట్ అవుతుంది, నేను వస్తాను. ఏ సత్య ఇలా రా, టిఫిన్ తిను. అబ్బా నాకు టైం లేదు. సరే నువ్వే పెట్టు. రేపు నీకు పెళ్ళే వెళ్ళిపోతే నీ మొగుడు తినిపిస్తాడా నీకు? పెళ్ళంటే గుర్తొచ్చింది పిన్ని. అనిల్ని చూస్తుంటే నా మనిషిలా ఫీల్ అవుతున్నాను. అంత మంచివాడైతే ఒకసారి ఇంటికి తీసుకురా, నాకు చూడాలనుంది. ఓకే తీసుకొస్తాను. సరే మరి బాయ్. బాయ్. బ్రో టేక్ దిస్. డార్లింగ్ నువ్వు తీసుకో. చాక్లెట్ ఇస్తున్నారంటే మీ లవ్ సక్సెస్ అయిందన్నమాట. అవ్వలేదురా. సక్సెస్ అయిన వాళ్ళు చాక్లెట్ ఇస్తున్నారు, ఏమైంది సార్? తను రాలేదు బ్రో, తీసుకోండి. ఎక్కడికి పిలిచారు సార్? నేనా? కల్లోకి. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను తన గురించి ఆలోచిస్తూ పడుకోలేదు, తను రాలేదు. కల్లోకి వచ్చే అమ్మాయికి ప్రపోజ్ చేయడం కోసం మా షాప్ లో బొకే తీసుకెళ్లారా? మీరు చాలా గ్రేట్ సార్. సార్ కల్లో ఎలా ప్రపోజ్ చేయాలో మాకు నేర్పించండి సార్. సరే చెప్తా విను. సత్య, సూర్యకిరణాలు మీద పడినప్పుడే మెరిసే పువ్వు, రెమ్మ మీద నీటి బొట్టుని నీ కదలికతో కదిలి రెమ్మ నుండి కొమ్మకి, కొమ్మ నుండి మన్నుకి చేరి నీతో కలిసి నిత్యం నీతో ఉండే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం విచ్చుకుని
నన్ను నీలో చేర్చుకుని ఆవిరై నా జీవితాన్ని అంతం కానివ్వకు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హాయ్ సత్య గారు. ఏంటండి డల్గా ఉన్నారు? చాలా ఖర్చు పెట్టి ఈ బొకే షాప్ పెట్టాను, బిజినెస్ అవ్వట్లేదు. పబ్లిసిటీ అండి, పబ్లిసిటీ కావాలి. పాప్కార్న్ కూడా పబ్లిసిటీ కావాలి. మీకు నేను పబ్లిసిటీ చేస్తా. ఇప్పుడు చూడండి, మీ సేల్స్ పెంచుతా. మీరు పని చేసుకోండి. సత్య, సత్య, నమస్తే ఆంటీ. ఎవరు బాబు నువ్వు? నేను సత్య ఫ్రెండ్ అనిల్ని. సత్య ఉందా? ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే పిలుస్తాను. సత్య, వస్తున్నాను పిన్ని. సత్య. హాయ్ అండి. హాయ్. మీరా ఎలా ఉన్నారు? బాగున్నానండి. అదే పిన్ని, మన బొకే షాప్ ని ఫేస్బుక్ లో పెట్టారని చెప్పానే, ఆయన. అంటే ఫేస్బుక్లో అయితే అందరు చూస్తారని, మన షాప్ గురించి అందరు తెలుస్తుంది, పబ్లిసిటీ వస్తుందని, బిజినెస్ బాగా జరుగుతుందని అలా చేశాను అంతే. షాప్తో పాటు మా సత్య కూడా అందరికీ తెలిసిపోతుందా? తెలుస్తుందండి. తనకు ఆల్రెడీ చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. దానివల్ల బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుందండి. ఫేస్బుక్లో కూడా కామెంట్ చేస్తున్నారా? బయటే వదలట్లేదనుకుంటే ఫేస్బుక్లో కూడానా? ఆ కామెంట్స్ ఇంటి దాకా వస్తాయేమో అని నాకు భయంగా ఉంది. అలాంటిదేం లేదు పిన్ని, నువ్వు వెళ్ళి టీ పట్రా. వెళ్ళు, కూర్చోండి. ఇంకేంటండి విషయాలు? ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేకపోయేసరికి బయట వాళ్ళని భరించలేక బాధతో అలా మాట్లాడిందంతే. ఏమనుకోవద్దు. అనుకోవాలి. ఏమనుకోవాలి? దాని గురించి ఆలోచిస్తున్నా. ఆలోచించి ఏం చేస్తారు? అది మీకు కనిపించని మా మనసు పరిస్థితి, ఇది మీకు కనిపించే మా ఇంటి పరిస్థితి. తీసుకో బాబు. ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, మీరేమనుకోనంటే మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు బాబు. నేను సత్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటున్నావు బాబు? మళ్ళీ చెప్తున్నాను ఆంటీ, నేను ఖచ్చితంగా సత్యాన్ని పెళ్లి చేసుకుంటాను. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఆపుతారా? ఇక్కడ మీ బయోపిక్ వినడానికి రాలేదు, జరిగింది చెప్పండి చాలు. మీ వెంటబడి మిమ్మల్ని ప్రేమించేలా చేసిన అనిల్ మిమ్మల్ని మోసం చేశాడా? మీ జీవితం ఇలా అవడానికి కారణం అతనేనా? నో, అతను చాలా మంచివాడు. అతనితో నా పెళ్లి కూడా జరిగింది. మా పిన్ని సమక్షంలో మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం.
కాలు లోపల పెట్టి వెళ్ళమ్మా. వెళ్ళండి. ఎలా ఉంది ఆంటీ? బాగుంది. హే 1 సెకండ్, ఐ షో యూ సంథింగ్. మరి బాబు అది కిచెన్, అది బెడ్రూమ్. అది టివ్వమ్మా, ఇప్పుడే వస్తాను. ఇల్లు చాలా బాగుంది. హే, మన బెడ్రూమ్ పైన, ఆంటీ రూమ్ ఇక్కడ. ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. 3 వరకు కౌంట్ చేయి. 1 2 3. సార్ ఎక్కడ పెట్టమంటారు సార్? భయ్యా అది ఇక్కడ పెట్టండి. అది ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టండి. ఇక్కడ సంతకం పెట్టి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ స్వీటీ. వీళ్ళు మన పక్కింట్లో ఉంటారు. తిను నా వైఫ్ అండి, సత్య. హాయ్ అండి. సార్ బాగున్నారా? బాగున్నారు. మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. తప్పకుండా అండి, తప్పకుండా. సరే. యు లుకింగ్ సో బ్యూటిఫుల్. బాయ్ 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 స్వీటీ. అవును, ఈ సామాన్లన్నీ ఎలా కొన్నావు? ఈఎంఐలో. ఈఎంఐయా? ఇల్లు కూడా అలాగే తీసుకున్నావా? అవన్నీ నీకెందుకు సత్య? సో స్వీట్. ఇక్కడ అవునా? అవసరమే. ఇక్కడ అది నేను ఈఎంఐలో ఇస్తాను. అనిల్, ఎక్కడికి? చిన్న సర్ప్రైజ్, నేను చెప్తాను కదా. చెప్పొచ్చు కదా సర్ప్రైజ్ ఏంటో. 2 minutes లో నీకు మంచి సర్ప్రైజ్. చూడు. టంటడాయ్. థ్యాంక్ యూ. రైడ్ వెళ్దామా? పద. వావ్, సో నైస్. తీసుకో. హే, కలర్ ఓకేనా? సూపర్. అనిల్, ఇంకా జయ్యమని వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న నా జీవితం ఆ రోజే నరకంగా మారింది. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆంటీ కూడా వచ్చింటే బాగుండేది. ఏముందిరా, రండిరా. తప్పుకోండిరా. తప్పుకుంటాం బ్రదర్, పక్కా తప్పుకుంటాం. ఒక్క 5 నిమిషాలు దాన్ని వదిలేసి కళ్ళు మూసుకో. వద్దనిల్, వాళ్ళతో గొడవ ఎందుకు? వెళ్ళిపోదాం పద. నువ్వు నేను చెప్తా. హీరో వస్తున్నాడు రా. ఏంట్రా, మందు ఎక్కువైందా? ప్లీజ్. మందుంది, మంచింగే లేదు. కత్తి లాంటి ఫిగర్ రా, వదిలేసేళ్ళు. ప్లీజ్ అనిల్, నేను ఉండమని చెప్పానా? దయచేసి అర్థం చేసుకో. రావే.
బ్రహ్మదేవుడాను తలను దించుకో, భరత ఖండమాను సిగ్గుపడు. బ్రహ్మదేవుడాను తలను దించుకో, భరత ఖండమాను సిగ్గుపడు. ప్రజాస్వామ్య ప్రభుత్వమా అభినవ గాంధారిలా కళ్ళగంత నువ్వే కట్టుకో. భరత జాతీయ పతాకమా నూలు పోగు పేగులు విలవిలలాడగ విలపించు. యుగాలుగా మృగాలుగా మగాళ్ళుగా జరుపుతున్న ఈ నారీ మేధం ఎన్నాళ్ళీ మానభంగ నిర్వేదం. ఎక్కడ జరిగింది నరకుక్కల పిచ్చెక్కిన స్వైర విహారం? అది దేవుడు నరజన్మకు నిర్మించిన ముఖద్వారం. కన్నులెత్తి దేవుడైనా చూడరానిదే గుడి. భర్తకే అర్పించబడే పవిత్ర కన్యా గర్భగుడి. ఏమైందమ్మా? సత్య, డాక్టర్, మా అమ్మాయికి ఏమైంది? ఆడపిల్లగా అందరు ఆడపిల్లలకి ఏం జరుగుతుందో నీ కూతురికి అదే జరిగింది. కామం తీర్చుకునే చోటే క్రూరత్వం ప్రదర్శించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేశారు. వీళ్ళు అసలు మనుషులా, అడవి మృగాలా? సిగరెట్లతో, బీరు బాటిల్తో కొరికి కోసి రక్తాన్ని పంచే చోటే రక్తం పారేలా చేశారు. దేవుడు మనల్ని కనడానికి ఆడవారిగా పుట్టిస్తే రాక్షసులు రాక్షసానందాన్ని తీర్చుకుంటున్నారు. గుంపులు గుంపులుగా అఘాయిత్యాలని చేస్తున్న వీళ్లను గుంపులు గుంపులుగానే అంతం చేయాలి. వీళ్ళకి న్యాయం చేసే బాధ్యత నాది. మీరు న్యాయం కోసం పోరాడండి. సత్య, అయ్యో సత్య. బాబు, సత్య, సత్య, కళ్ళు తెరమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తినమ్మా. బాగున్నాడమ్మా. కొంచెం తినమ్మా. పిన్ని, నిజంగా అనిల్ బానే ఉన్నాడా? ఏం పర్లేదమ్మా, చిన్న చిన్న దెబ్బలే. చూడమ్మా సత్య, ఈ విషయం నీతో చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది.
కానీ నీతో చెప్పక తప్పడం లేదు. మీ హస్బెండ్కి అయ్యే హాస్పిటల్ ఖర్చులు భరించగలుగుతాం అనుకుంటేనే ఇక్కడుంచండి, లేకపోతే మీతో పాటు తీసుకెళ్ళిపోండి. డాక్టర్, ఇంతకీ ఖర్చు ఎంత అవుతుంది? మినిమం 10 to 15, మోర్ దాన్ 15 lakhs కూడా అవ్వచ్చమ్మా. సిస్టర్ చెప్పండి మేడం. రామ్మా, రా. సార్, చెప్పండి. సార్, ముగ్గురు అబ్బాయిలు మా అల్లుండి కొట్టి నా కూతుర్ని మానభంగం చేశారు అని చెప్పిందా? ఇలాంటివి జరగందే చెప్పాం కదా సార్, జరిగితేనే చెప్తాం. చెప్పమను, ఆ అమ్మాయినే చెప్పమను. చేయించుకున్న అమ్మాయి చెబితే దగ్గరుండి చూసినట్టుంటుంది, విజువలైజేషన్ కూడా క్లియర్గా ఉంటుంది, కంప్లైంట్ కూడా క్లియర్గా రాయొచ్చు. చెప్పమ్మా. చెప్తాను సార్. నేను నా భర్త సినిమాకి వెళ్ళొస్తుంటే ముగ్గురు అబ్బాయిలు మమ్మల్ని ఆపి అడ్డుపడ్డ నా భర్తని చితక్కొట్టి నన్ను మానభంగం చేశారు. రామ్నగర్ రోడ్లో సార్. ఏ టైంలో? రాత్రి 10:30కి. ఎంతమంది? ముగ్గురు సార్. ఎన్నిసార్లు చేశారు? ఎన్నిసార్లు చెప్పమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి స్టేషన్కి వచ్చినప్పుడు? చెప్పమ్మా, రాసుకోవాలి కదా ఇక్కడ. చెప్పమను. వెంకట్రావు సార్, వీళ్ళేదో చెప్తున్నారు, అలాగే డీటెయిల్స్ తీసుకో. ఓకే సార్. వాళ్ళని గుర్తుపట్టగలవా? తెలీదు సార్. ఓకే, కంప్లైంట్ ఇచ్చాలండి, దొరికితే కాల్ చేసి చెప్తాం. అతనికి ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే సార్. తీసుకోవా? ఓకే సార్. వెళ్ళండి. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. సరే సార్. మిగతా విషయం నేను చూసుకుంటా. ఓకే సార్. వెళ్ళు. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మా కేసు గురించి పట్టించుకోరా? చూడమ్మా, మీరిచ్చిన వివరాల ప్రకారం ఎంక్వైరీ చేశాం. ఆ డేట్లో ఆ ముగ్గురు కుర్రాళ్ళు అసలు ఈ ఊర్లోనే లేరని తెలిసింది. ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏం చేయమంటారు? ఒక పని చేయండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. వెళ్ళండి. పదమ్మా. నువ్వేడో దానివే, నీదేడో కంప్లైంట్. అప్పటికన్నా ఇప్పుడే బాగున్నావే. ఒకరిని చూసి ఒకరికి ఈ మధ్య అమ్మాయిలందరికీ ధైర్యం వచ్చేస్తుందిరా. మనం రేప్ చేసిన ప్రతిదీ కంప్లైంట్ ఇస్తోంది, అది ఈ స్టేషన్లోనే ఇస్తోంది. మిమ్మల్ని వదలండ్రా, అరెస్ట్ చేయించే వరకు వదలు మీ అందరినీ. దాన్ని రేప్ చేయాలంటే 3 ఉంటే సరిపోతుంది, నిన్ను రేప్ చేయాలంటే డబల్ 3 కావాలి. ఇప్పుడు 3 డబల్ 3 లేదు,
డబల్ మూడు ఉన్నప్పుడు కలుద్దాం. నడవే పద, ఎస్ఐ గారిని కలుద్దాం. కేసు చాలా టైట్గా ఉందిరా. 10,000 ఇస్తే మొత్తం పోద్ది. కేసులు లేవు, ఏమీ లేవు, పోలీస్ స్టేషన్తో సంబంధమే లేదు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చు. ఎంత కమ్ముడు పోయారు సార్ వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను. నేరస్తులు మీ పోలీస్ స్టేషన్ ముందే వచ్చి మాకు వార్నింగ్ ఇస్తుంటే వాళ్ళు మీరు అరెస్ట్ చేయట్లేదు. చూడు బాబు, ఏ ఆడపిల్లైనా తన జీవితం నాశనం చేశారు అంటూ బజారుకెక్కి ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగదు. ఇలా వచ్చాము అంటే మాకు మీ దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చాం. ఇలాంటి కేసులు ఈ మధ్య ఎన్నో చూసాం. కొంచెం డబ్బున్న వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, అవసరమైతే ప్రెస్కి ఎక్కడం, బేరం మాట్లాడుకోవడం. మాకు తెలియందా? పదపిన్ని, మనకిక్కడ న్యాయం జరగదు. డబ్బు తీసుకున్నాడు కాబట్టే ఉన్న వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాడు. మనకిక్కడ న్యాయం జరగదని తెలిసిపోయింది. నేను అదే మాట అంటాను. ఉన్న వాళ్ళకి ఎరవేసి డబ్బు కోసం మీడియాకెక్కి అలగా జనం కాదు మేము. నాకు న్యాయం ఎలా జరగదో చూస్తాను. పదపిన్ని. సార్, సత్య వాళ్ళమ్మ మిమ్మల్ని బయట చూసి వచ్చి పెద్ద గొడవ చేశారు సార్. భయాకిష్ట దాకా వెళ్తామంటున్నారు. వాళ్ళు బయట తిరిగితేనే కదా ఆ ప్రాబ్లము. వాళ్ళని లోపలేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా మనకి. సార్ అంటే పోలీస్ ఆఫీసర్ నీకు చెప్పాలా? ఏదో కేసు పెట్టి లోపల తోసే. ఓకే సార్, ఓకే. సత్య, సత్య బాగానే సంపాదించింది అనుకుంటా. సత్య, సత్య. ఎవరు? ఏంటి సార్ ఇలా వచ్చారు? కుర్రాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేశారా? సత్యాన్ని అరెస్ట్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చా. పిలువు నీ కూతుర్నే, రమ్మనవే నీ కూతుర్నే. ఎందుకు సార్? ఏమైంది సార్ అంత గట్టిగా మాట్లాడుతున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి డ్రామాలాడేవే. చేసేది బ్రోతల బిజినెస్ అయినా ఎవ్వరికి అనుమానం రాకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటోళ్ళ మీద కేసులు. బ్రోతల కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చా. బ్రోతల్ కేసా? ఏం మాట్లాడుతున్నారు సార్? స్టేషన్కి పదా, చెప్తా. నడు. ఏ సచ్చా, నిన్ను అరెస్ట్ చేద్దామనే వచ్చా. బాబు, నా కూతురు అలాంటిది కాదు బాబు. అసలే తన జీవితం నాశనం అయిపోయి బాధలో ఉంది బాబు. వదిలేయండి బాబు, మమ్మల్ని ఇలా బతకనివ్వండి. అవన్నీ మాకు కాదు, రేపు కోర్టులో చెప్పుకో. నడు. చెరిచిన కుక్కలను వదిలి చిరిగిన విస్తరికి సంకెళ్ళేసే రక్షకులు, మానహననమైన అమాయకుల మానాలను అమ్ముకునే సరుకులుగా చిత్రించే ఈ అశాంతి భద్రత క్షుద్రత ఎప్పుడూ ఛిద్ర ఛిద్రమవుతోందని దాని మీద కక్ష గట్టి అరెస్ట్ చేశారు సార్. అవసరమైతే అరువు చేసి బ్రతుకుతాం తప్ప పరువు పోయే పని చేసి బ్రతికే ఫ్యామిలీ కాదు సార్ మాది. న్యాయం కోసం మీ చుట్టూ తిరిగింది, అదేనా అది చేసిన తప్పు? వాళ్ళు ఇచ్చిన డబ్బుకి అమ్ముడిపోయి దానికి అన్యాయం చేయకండి సార్, అన్యాయం చేయకండి. ప్లీజ్ సార్. ఆగు. చూడు, నీ కూతురు అందరి దగ్గర పడుకున్నట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది. దాని దగ్గర పడుకున్న వాళ్ళు అదిగో ఆ సెల్లో ఉన్నారు. ఏరా, అది పతివ్రత? నా దగ్గర పతివ్రతలాగే పడుకుంది సార్. ఎరా, నీ సంగతి ఏంది? కండం లేకపోతే పడుకోనండి, నాతో కండం వాడించింది సార్. చెవులు మూసుకోవటం కాదు, నోరు మూసుకొని పో. ప్లీజ్. ఇప్పుడు తెలిసిందిగా నేను దాన్ని ఎందుకు అరెస్ట్ చేశానో. అవును, నీ కూతురు బాగా ఎంటర్టైన్ చేస్తుందంటగా. ఒక్క
ఒక్క వారం రోజులు ఎంజాయ్ చేసి పంపిస్తా. సార్ సార్ చెయ్యండి సార్ అలా. సార్ వద్దు సార్. సార్ సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ నా మాట వినండి సార్. బాత్రూంలో వాటర్ వస్తున్నాయా? సార్ 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 అయ్యో నోట్ల కట్టలకు తాకట్టుబడిన ఈ కట్టు బానిస కొడుకెవ్వడు ఏ న్యాయం జరపడని ఒక ఆడది అపరకీచక వారసులను కాల్చేసి ఆత్మాహుతి అయిపోతే. అమ్మా సత్య, చెప్పండి సార్. మీ పిన్ని 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 మా ఎస్ఐ గారి రివాల్వర్ దొంగతనం చేసి నీకు అన్యాయం చేసిన కుర్రాళ్ళని చంపేసింది. తరువాత అదే రివాల్వర్తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకుందమ్మా. నువ్వేం బాధపడకమ్మా, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు విన్నది నిజమే. మీ పిన్ని సచ్చింది మార్చిరిలో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ ఒక్కసారి పంపించండి సార్, మీకు దండం పెడతాను. మా పిల్లని ఒక్కసారి చూడాలి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, మా పిన్ని నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది సార్. ప్లీజ్ సార్ ఆఖరి చూపు చూడనివ్వండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్. ఎందుకు కంగారు పడతావు? హ్యాపీగా వెళ్దు. అలాగే సార్. ఒక్కసారి నాతో కమిట్ అవ్వు. ఒక్కసారి నన్ను సుఖపెట్టు. ఒక్కసారి నన్ను సుఖపెడితే చాలు.
సార్ సార్ ప్లీజ్ సార్ మా పిన్నికి నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్ ప్లీజ్ సార్. లేదనుకో మీ పిన్ని శవం మున్సిపాలిటీ వాళ్ళు అనాథ శవంలా తీసుకుపోతారు. ఆలోచించుకో. మీకు దండం పెడతాను, ఒక్కసారి పంపించండి ప్లీజ్ సార్. మీ కాళ్ళు మొక్కుతాను, అంత మాట్లాడకండి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ సార్ దయచేసి నన్ను ఒక్కసారి పంపించండి ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఒక్కసారి పంపించండి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ నన్ను పంపించండి సార్. ఒక్కసారి సార్ ఒక్కసారి పంపించండి ప్లీజ్ సార్. చూడాలా వద్దా? చూడాలి సార్ ప్లీజ్ సార్. శవాన్ని చూడాలంటే తన ముందు నగ్న శవంలాగా పడుకొమ్మనే ఘోరం. చితి పెట్టాలంటే తన కామాగ్నికి చితి కావాలని బేరం చేసే ఈ అశాంతి భద్రత క్షుద్రత ఎప్పుడూ ఛిద్ర ఛిద్రమవుతోందని బ్రహ్మదేవుడాను తలను దించుకో, భరత ఖండమాను సిగ్గుపడు సిగ్గుపడు. బ్రహ్మదేవుడాను తలను దించుకో, భరత ఖండమా నువ్వు సిగ్గు సిగ్గు సిగ్గుపడు.
టీవీకి ఈఎంఐలు కట్టలేదమ్మా. ఫ్రిడ్జ్కి ఈఎంఐ కట్టలేదు. మేడం, ఫ్రిడ్జ్ ఎక్కడుంది? ఏసీకి ఈఎంఐలు కట్టలేదు. మేడం, ఏసీ తీసుకెళ్తున్నాం. మేడం, ఈఎంఐలు కట్టట్లేదు. మేడం, టైంకి ఈఎంఐలు కట్టేంటండి? పాపం అనిల్ ఉన్నన్నాళ్ళు ఆనందంతో ఉన్నాడు. ఇప్పుడేమో హాస్పిటల్లో ఉన్నాడు. ఇక విషయానికి వస్తే మీ పిన్ని చనిపోయి వారం అవుతుంది. చాలామంది మగాళ్ళు పెళ్ళాలను సుఖపెట్టాలని సులభ వాయిదా పద్ధతుల్లో, అంటే ఈఎంఐలో నీ మొగుళ్ళ ఇంట్లో కావాల్సిన అన్నీ తీసుకొచ్చి పెడతారు. ఇన్కమ్ ఉన్నన్ని రోజులు ఏ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఈఎంఐలు పెండింగ్లో పడ్డాయి అనుకో, పక్కన పెళ్ళాలకు బదులు వాళ్ళుంటారు. హాస్పిటల్లో ఉన్న, అంతరిక్షంలో ఉన్న ఈఎంఐలు కట్టించుకుంటారు. ఆశతో ఆలోచించకుండా ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోయిన వాళ్లకు విషయం ఈజీగా అర్థమైపోతుంది. నీకు మళ్ళీ ఈఎంఐలు పాన్ కార్డును బట్టి ఇస్తారు. పాయింట్లు ఉన్న పాన్ కార్డు అయితే ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ప్రతి మగాడి పాన్ కార్డు పెళ్ళాం లాంటిదన్నమాట. ప్రతి పెళ్ళాం మంచిదైతే, అంటే పాయింట్లున్న పాన్ కార్డు లాంటిదైతే, ఆ పెళ్ళాం మొగుడు సంతోషంగా ఉంటాడు. కానీ అనుకోకుండా ఆ పాన్ కార్డులో ఒక్కసారి రిమార్క్ వచ్చిందంటే ఆ రిమార్కు పాన్ కార్డు ఉన్నన్ని రోజులు ఉంటుందన్నమాట. చెడిపోయింది మళ్ళీ మళ్ళీ చెడిపోయినా అది చెడిపోయిందనే అంటారు. ఆ రిమార్క్ ఒక్కసారైనా 100 సార్లైనా ఒక్కటే. ఆపేయకుండా అవసరాలను తీర్చుకుంటూ ఉండాలి. కొంతమంది మొగుళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. మరి కొంతమంది మొగుళ్ళకు అర్థమయ్యేలాగా చేస్తారు. బయటకు చెప్పరు కానీ ప్రతి పాన్ కార్డులో ఎప్పుడో ఒకసారి రిమార్క్ పడే ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీలు ఈఎంఐలు ఇచ్చేది వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, ఎక్కువ సంవత్సరాలు కొనసాగడానికి. వ్యాపారాలు మారిపోయాయి. వ్యాపారం ఏదైనా సరే, అది ఆడవాడు చేసే వ్యాపారం కావచ్చు, ఆడవాళ్ళ చేత చేయించే వ్యాపారం కావచ్చు. సుఖం కోరుకునే వాళ్ళు, సుఖాన్ని కూడా ఈఎంఐలో కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ మన మంచికే అనుకుంటే ఆపదను కూడా అవసరంగా మార్చుకోవచ్చు. నువ్వు ఆపదలో ఉన్నావు, నీకు ఉపాయం చెప్తాను. ఒప్పుకుంటే ఈ ఇల్లు నీదవుతుంది, ఒప్పుకోకపోతే నాదవుతుంది. ఆలోచించుకో. ఇప్పటిదాకా నువ్వు ఈఎంఐలు కట్టావు, ఇక మీదట నీకు ఈఎంఐలు. నువ్వు అండమే తరువాయి. హాస్పిటల్లో ఉన్న నీ మొగుడు బ్రతకాలన్నా, ఈ ఇల్లు నీ సొంతం అవ్వాలన్నా నువ్వు అండమే. ఇప్పుడు నీ ముందున్న ప్రస్తుత పరిస్థితి, ఇప్పటిదాకా ఈఎంఐలు నువ్వు నాకు కట్టావు. ఇక మీదట ఈఎంఐ మన వ్యాపారం పేరే. ఆలోచించుకో.
అలా నా జీవితం బలైపోయింది. నా జీవితాన్ని నలుగురు నాశనం చేశారు. నాకు న్యాయం చేయండి అని చట్టాన్ని ఆశ్రయిస్తే నా మీద జాలిపడి నాకు దారి చూపించాల్సిన చట్టం నన్ను పాడు చేసింది. అలా నా కష్టాలను వాళ్ళ ఇష్టాలుగా మార్చుకుని నా శరీరాన్ని పరుపుగా మార్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి మీరు, ఆడదానిగా పుట్టడమే ఆడదానికి శాపమా? భారతంలో ద్రౌపది దగ్గర నుంచి నేటి భారతదేశంలో నిన్నటి దిశ వరకు ఆడదానికి నరకం చూపించిన నరకాసురులు రోడ్ల మీద తిరుగుతున్నారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు శోభనం గదిలోకి వెళ్లి ఆడపిల్ల పుడితే ఎలా అని భయపడే పరిస్థితిని కల్పించింది ఈ సమాజం. మా పిన్ని చనిపోతే ఆ చావును అడ్డం పెట్టుకుని తన కామ వంచ తీర్చుకున్నాడు కామాంధుడు. అతని ఈరోజు చట్టాన్ని కాపాడే ఒక పోలీస్ అధికారి. ఈ చట్టం కూడా ఉన్న వాళ్ళకి చుట్టంలా మారుతుంది, లేని వాళ్ళని నేలమట్టం చేసి నాశనం చేస్తుంది. మీ పోలీసులే న్యాయం కోసం వచ్చిన వాళ్ళని అన్యాయం చేస్తుంటే అసలు న్యాయం ఉన్నట్టా లేనట్టా? చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఒక అమాయకురాలికి ఇలా జరగడం మాకు బాధగానే ఉంది. దోషుల్ని తొందరలోనే పట్టుకుని సత్యకి న్యాయం జరిగేలా చూస్తాం. థ్యాంక్ యూ. నమస్తే. సత్య కేసుకు సంబంధించి ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని అందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని కమిషనర్ చెప్పారు. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. ఈఎంఐ కేసులో అరెస్ట్ అయిన సత్యకి న్యాయం జరగాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈఎంఐ ఆఫీస్ పై పోలీసుల దాడి. సత్యకి న్యాయం జరగాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ర్యాలీలు. ఈ రోజే సత్య కేసులో ఫైనల్ తీర్పు రాబోతుంది. చూస్తున్నారు కదా, తండోపతండాలుగా వస్తున్న జనాన్ని. సత్యకి కేసులో న్యాయం జరుగుతుందంటారా? యువర్ ఆనర్, ఒక అమ్మాయి కెమెరా ముందుకొచ్చి 2 ఏడుపులు 4 కన్నీటి బొట్లు కారిస్తే సానుభూతి చూపిస్తూ ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు. మనది డిజిటల్ ఇండియానా సెంటిమెంటల్ ఇండియానో నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి వల్ల ఎన్ని సూసైడ్లు జరుగుతున్నా కూడా దాని గురించి ఎవరు మాట్లాడతలేదంటే సత్య సెంటిమెంట్ ఎంతలా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. యువర్ ఆనర్, అది సత్య సెంటిమెంట్ కాదు, సత్యకి జరిగిన సత్యం అని తను చెప్పుకుంటుంది సూర్య గారు. ఎందుకంటే తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలి కాబట్టి. కప్పిపుచ్చుకోవడానికి ఇవేవి కహానీలు కావు, కారణాలు యువర్ ఆనర్. తన మీద అఘాయిత్యం జరిగిందని నా క్లయింట్ పోలీసుల దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు న్యాయం చేసుంటే ఈరోజు సత్య దోషిగా మన ముందుండేది కాదు. ఆఖరికి పిన్ని శవాన్ని చూడ్డానికి కూడా కోరిక తీర్చుమని. ఈఎంఐ డబ్బు కట్టని వాళ్ళ వీడియోలు బయట పెడతామని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరి చావుకి కారణమయ్యాడు ఇంటి ఓనర్. ఆ చావులన్నీ కూడా నా క్లయింట్ మీద మళ్ళేలా కహానీలు సృష్టించాడు ఈ ఇంటి ఓనర్. కథలు సృష్టించారంటే సరిపోదు సూర్య గారు, దానికి సాక్ష్యాలు ఆధారాలు కావాలి. ఉన్నాయి యువర్ ఆనర్. తన మీద అఘాయిత్యం జరిగిందని నా క్లయింట్ పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ కాపీ, డాక్టర్ రేణుక ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అన్నీ కోర్టు వారికి అందజేస్తున్నారు. అంటే యాక్సిడెంట్ చేసే ప్రాణాలు తీసిన వాళ్ళని వదిలేసి లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు అరెస్ట్ చేయమంటారు సూర్య గారు? డ్రైవింగ్ రాని వాడికి లైసెన్స్ ఇవ్వడమే తప్పు, లైసెన్స్ ఇచ్చిన వాడిని అరెస్ట్ చెయ్యాలి. పశువు పబ్లిక్ వచ్చి పొడిచి చంపిందంటే ఆ నేరం పశువుది కాదు, దాని యజమానిది. చూడమ్మా, మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే కోర్టు వారికి నిర్భయంగా చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు పూలు అమ్ముకునే రోజుల్లో పూల మొక్కల మధ్య కుందేళ్ళ భయంగా కూర్చునుంటే మగవాళ్ళు వేటాడే పుల్లుల్లా చూసుకుంటూ వెళ్ళేవారు సార్. పెద్దయ్యాక పిన్నితో కలిసి వెళ్తుంటే పిచ్చి కుక్కల్లా వెంట పడుతుండేవాళ్ళు. మొగుడున్నాడనే ధైర్యంతో ఆయనతో కలిసి బయటికి వెళ్తే నీ మొగుడు మగాడే, మేము మగాళ్ళమే కదా అని మగతనం చూపించుకోవడానికి ప్రాణాలు తీస్తుంటే
ఏ వయసు ఆడపిల్లలకి భద్రత ఉంటుంది సార్? చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళపై చిన్నపిల్లలు మానసికంగా శారీరకంగా మానభంగం చేస్తున్నారు సార్. ఆడదాన్ని ఆదుకోవడానికి, ఆదుకున్నట్టు నమ్మించడానికి అదొక్కటే ఆధారం చేస్తున్నారు సార్. ఆడదంటే ఆట వస్తువు అన్నట్టే వస్తువుల్ని ఈఎంఐలో ఇచ్చినట్టే ఆడతనాన్ని ఈఎంఐలో ఇవ్వమన్నారు. నా పిన్ని, నా భర్త పోయినప్పుడే నా ప్రాణం పోయింది. నీచుల చేతుల్లో, నమ్మకస్తుల చేతుల్లో. నా మానం పోయింది సార్. డబ్బు కోసం నన్ను లొంగ తీసుకుని హాస్పిటల్లో నా భర్త చావు బతుకుల్లో ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చింది సార్. అందులో నా తప్పే కనిపిస్తుంది. నాతో అలా చేయించిన వాళ్ళని వాళ్ళది తప్పు అని ఒప్పుకోకుండా నిరూపించుకోవడానికి వాదన చేస్తున్నారు. వాస్తవాన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. నేను చేసిన దానికి ఏ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అది నాతో తప్పు చేయించి తప్పు చేసిన వాళ్ళని తప్పించాకే. చూసారుగా, మనం ఈఎంఐలో దొరుకుతున్నాయని ఆశతో అన్ని వస్తువులు కొన్నా మనం తిరిగి ఈఎంఐ కట్టలేని పరిస్థితి వస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పడమే మా ఈ చిన్ని ప్రయత్నం.